నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 7వ భాగం. మెల్లగా కళ్ళు విప్పిన బృంద సీలింగ్ అంత ఎత్తుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఎత్తుగా ఉండడమే కాదు, నీట్గా కూడా ఉంది. పెచ్చులు లేచి ఉండాలి కదా. వంటగదిలో సింక్ కుళాయి కారుతున్న శబ్దం కూడా రావడం లేదు. తన ఇంటి ఓనర్కి మంచి బుద్ధి పుట్టి అన్నీ బాగు చేయించి పెయింటింగ్స్ కానీ వేయించాడా? అస్సలు సాధ్యం కాదు. మరి తను ఎక్కడున్నట్టు? అప్పుడు గుర్తొచ్చింది గత రాత్రి తాలూకా సంఘటన. ఆ అబ్బాయిలు తనని బలవంతంగా కారెక్కించుకోవాలని ప్రయత్నించారు. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. ఆమె గుండె తూనీగ రెక్కల్లా వేగంగా కొట్టుకుంటోంది. చటుక్కున్న మంచం దిగి తన అవతారం చూసుకుని కెవ్వున అరవబోయి అరచేత్తో నోరు గట్టిగా అదుముకుంది. అంతలో తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దం కాగానే పారిపోవడానికి దారి కనిపిస్తుందేమోనని అటూ ఇటూ చూసింది. బాల్కనీ తప్ప వేరే దారి లేదు. కానీ ఒంటి మీద ఉన్న ఒక్క టీషర్ట్ తప్ప వేరే ఏమీ లేదు. ఇలా ఎలా వెళ్ళగలదు బయటికి? అసలు ఏం జరిగింది రాత్రి? మంచం అంచున కూలబడి తల పట్టుకుంది. అప్పుడు మెల్లమెల్లగా గుర్తొచ్చిందంతా. శ్యామ్ వాళ్ళ ఇంట్లో ఉంది తను. గుండె మీద రాసుకుంటూ తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఇంతలో తలుపు మెల్లగా తెరుచుకుని ఫల్గుని లోపలికి రావడంతో బృంద భయం తొలగిపోయింది. ఆమెను చూసి విశాలంగా నవ్వింది బృంద. లేచావా? 2 సార్లు వచ్చి చూశాను. మంచి నిద్రలో ఉన్నావు. ఇదిగో తీసుకో. బృంద చేతికి ఒక కవర్ అందిస్తూ చెప్పింది నవ్వుతూ. ఆశ్చర్యంగా అందుకుంటూనే ఏంటన్నట్టు చూసింది. నీ బట్టలు బాగా పాడైపోయాయని చెప్పి శ్యామ్ వాటిని పడేశాడు. మరి బట్టలు కావాలి కదా, అందుకని తీసుకొచ్చాను, వివరించింది ఫల్గుని. టైం ఎంతైందా ఆంటీజీ? అడిగింది బృంద తన చేతికి వాచ్ లేకపోవడంతో. 12 కావస్తోంది. నేను కిందకు వెళ్తున్నాను. తయారీ నువ్వు రాగలవా లేక శ్యామ్ని పంపనా? బృంద వైపు పరీక్షగా చూస్తూ అడిగింది ఫల్గుని. లేదాంటీజీ, నేను వచ్చేస్తాను. 15 గంటలో కింద ఉంటాను, చెప్పింది లేచి నిలబడుతూ బృంద. సరే, త్వరగా రా. 1 నిమిషం లేట్ అయినా నేనే వస్తాను, నవ్వుతూ బెదిరించి వెళ్ళింది ఫల్గుని. ఫల్గుని వెనకాల తలుపు మెల్లగా మూసుకుంది క్లిక్ అని శబ్దం చేస్తూ. చిన్నగా నిట్టొచ్చిన బృంద లేచి కుతూహలంగా పేపర్ బ్యాగ్ని తెరిచి అందులో ఉన్న వస్తువులని ఒక్కొక్కటిగా బయటికి తీసింది. చూడీదారులు తెచ్చాడేమో, ఎలా వేసుకోవడం అనుకున్న ఆమెకి టీషర్ట్లు స్వెట్ ప్యాంట్లు చూడగానే హాయిగా అనిపించింది. వాటితో పాటుగా కింద పడిన కవర్లను చూడగానే మొహం సిగ్గుతో కందిపోయింది. కానీ అతనికి తన మీద ఉన్న కన్సర్న్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. వాటి పక్కన చిన్న కవర్లో బ్రష్ టంగ్ క్లీనర్ ఉన్నాయి. నేను అనుకున్నంత చెడ్డవారు కాదు మీరు. బయటకని బాత్రూంలోకి నడిచింది బృంద. సరిగ్గా అరగంట తర్వాత మెల్లగా కిందకి దిగింది. హాల్లో టీవీ మోగుతున్న శబ్దం వినిపిస్తోంది. స్పోర్ట్స్ ఛానల్. నవ్వుకుంటూ రైలింగ్ పట్టుకుని కిందకి దిగింది బృంద. రాత్రి తెలియలేదు కానీ నడుస్తుంటే కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. నడుం మీద బలంగా ఎవరో బాదినట్టుగా ఉంది. అలా ముడుచుకుని పడుకోవాలనుంది. త్వరగా తన ఇంటికి తను వెళ్తే మంచిది. కాలేజీకి ఫోన్ కూడా చేయలేదు. అయినా ఈరోజు ఆదివారం కనుక పర్వాలేదు. రేపు సెలవు పెడితే మంచిది. తన ఫోన్ కారులో ఉండిపోయినట్టుంది. తన ప్రిన్సిపాల్కి ఒకసారి కాల్ చేయాలి అనుకుంటూనే చుట్టూ పరిశీలనగా చూసింది బృంద. రైలింగ్కి ఎడమ చేతి వైపు సోఫాలు వేసి ఉన్నాయి. ఎదురుగా గోడకి పెద్ద ఎల్ఈడి టీవీ ఫిట్ చేస్తుంది. టెన్నిస్ వస్తోంది. బహుశా పాత మ్యాచ్లేవో చూస్తున్నారేమో అనుకుని కుడివైపు తిరిగింది. పొడవు సోఫాలో పడుకుని చూస్తున్నాడు శ్యామ్ టీవీ. సత్యదేవ్ ఎక్కడ కనిపించలేదు. మెల్లగా చివరి మెట్టు దిగి కుడివైపు నడిచింది బృంద. అక్కడ కనిపించే డైనింగ్ హాల్, వంటగది. మెల్లగా గోడ పట్టుకుని నడుస్తూ వంటగదిని చేరుకుంది. అక్కడ ఫల్గుని స్టవ్ దగ్గర నిలబడి కూర వేయిస్తోంది. సత్యదేవ ఆమె వెనుక నిలబడి ఆమెను కౌగిలించుకుని కబుర్లు చెప్తున్నాడు. చప్పున పక్కకి తప్పుకుంది బృంద. నొప్పితో నరాలు ఏడుపు మొదలుపెట్టాయి. అతి కష్టం మీద నోట్లో నుంచి బయటికి రాబోతున్న అరుపును అదుపు చేసుకుని వేగంగా వెళ్ళి శ్యామ్ పడుకున్న సోఫాకి కుడిపక్కగా ఉన్న సోఫాలో కూలబడింది. సోఫా మెత్తగా ఉన్నా కానీ అదాటును కూర్చోవడంతో బాధతో విలవిలలాడిపోయింది బృంద. కళ్ళలో గిర్రున తిరిగాయి నీళ్లు. కింది పెదవిని మునిపంటితో నొక్కిపెట్టి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమెని నవ్వుతూ పలకరించబోయిన శ్యామ్ చివ్వున లేచి క్షణాల్లో ఆమె దగ్గరికి చేరుకుని ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. బృందా,
అతని కంఠంలో ఆందోళన స్పష్టంగా వినిపిస్తోంది ఆమెకి. మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఎంత అదుపు చేసుకోవాలని ప్రయత్నించినా ఆగకుండా జల్జల రాలాయి కళ్ళలో నుంచి నీళ్లు. ఏమైంది? ఎక్కడైనా పడ్డావా? మార్ధవంగా అడిగాడు ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. శ్యామ్. నడుస్తుంటే నొప్పి, చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది బృంద. ఆమె మందులు వేసుకోలేదని అర్థమైంది అతనికి. 3 రోజుల కోర్స్ అది. లేచి నిలబడి మెల్లగా ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని అంతవరకు తాను పడుకున్న సోఫాలో సున్నితంగా ఆమెను కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు శ్యామ్. చాలా నెమ్మదిగా నన్ను ఆనుకుని అటు తిరిగి నీ కాళ్ళని చాపు చెప్పాడు. అతను చెప్పినట్టుగా చేసింది బృంద. అతను తన ఒక కాలుని సోఫా మీద పెట్టి మరొక కాలుని సోఫా మీద నుంచి కిందకి వెళ్లాడేశాడు. మెల్లగా ఆమెని వెనక్కి జరిపాడు. ఇప్పుడు బాగుందా? అడిగాడు శ్యామ్. అతన్ని ఆనుకుని పడుకున్న బృంద ఏడుపు ఆపుకుంటూ మెల్లగా తల ఊపింది. కండరాలన్నీ పట్టేయడం వలన వచ్చిన నొప్పి తగ్గిపోతుంది అంటూ ఆమె భుజాల మీద తన చేతులతో ఒత్తిడి పెంచాడు. ఆమె సన్నగా మూలిగింది. రిలాక్స్ బృంద, ఆమె చెవిలో మృదువుగా చెప్తూ మసాజ్ చేశాడు శ్యామ్. ఏమైనా తిని మందులు వేసుకుని నిద్రపోతే సాయంకాలానికి నొప్పి తగ్గిపోతుంది. 4 వెధవలని ఆపలిగిన బ్రేవ్ బృంద ఇలా చిన్నపిల్లలా ఏడిస్తే ఎలా? సున్నితంగా ఆమె కణత మీద ముద్దు పెట్టుకుంటూ అడిగాడు. ఎంత ఇంటిమేట్ పొజిషన్లో కూర్చున్నారో ఆ సమయంలో వాళ్ళిద్దరూ గమనించలేదు. ఆమె అలా ఏడుస్తుంటే శ్యామ్ గుండె చిక్కబట్టినట్టయింది. బృంద బాధ పోగొట్టాలని అనుకున్నాడు. అందుకే పరిసరాలని తమ పరిస్థితిని మర్చిపోయాడు. ఇంకెక్కడా నొప్పి? అడిగాడు మృదువుగా శ్యామ్. నడుము దగ్గర వెక్కుతూ చెప్పింది బృంద. అసలు సడన్ జర్క్లు ఇవ్వకు, అర్థమైందా అన్నాడు. 1-2 రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటే అంతా మామూలైపోతుందని డాక్టర్ చెప్పారు అంటూ శ్యామ్ తన చేతులను మెల్లగా ఆమె భుజాల మీద నుంచి నడుము మీదకే జార్చాడు. ఆమె ఊపిరి ఆగినంత పనైంది. శ్యామ్ ప్లీజ్, ఇక చాలు, తడారిపోయిన గొంతుతో చెప్పింది. ఇంకా మొదలుపెట్టలేదు నేను, కామ్గా ఉండు, జీరమైన కంఠంతో అంటూ మెల్లగా కేవలం తన వేళ్ల అంచులతో ఆమె నడుము మీద ఒత్తిడి పెంచాడు అతను. మెల్లగా అతని వేళ్ల నడుము భాగం నుంచి ఆమె వెన్నుభాగం మీదుగా లయబద్ధంగా కదులుతున్నాయి. ఆమె కళ్ళు గట్టిగా మూసుకుని అతని మోకాల మీద తన చేతిని వేసింది. అతను తన ఊపిరిని బిగబట్టాడు. మనసులో ఎటువంటి ఆలోచనని రానివ్వలేదు శ్యామ్. కోర్టులో మర్నాడు వాదించవలసిన మర్డర్ కేసు మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ మనసు కళ్ళు తాగిన కోతి చెప్పిన మాట వినదుగా. మాటి మాటికి ఆమె వేసుకున్న టీషర్ట్ మీదకి మళ్ళింది. తను సరైన సైజు తీసుకువచ్చాడన్న ఆలోచన తిన్నగా కూర్చొనివ్వడం లేదు అతన్ని. తుంటరి మనసు కొద్దిగా ముందుకు వంగి ఆమె పట్టులాంటి జుట్టుని పక్కకు తప్పించి శంఖం లాంటి మెడ మీద తీయని ముద్ర వెయ్యమని అతనిని రెచ్చగొడుతుంటే అతి కష్టం మీద తన పని మీద మనసును కేంద్రీకరించాడు శ్యామ్. బృంద గొంతు నుంచి సన్నని శబ్దం బయటకు వచ్చి అతన్ని మరింత కవ్వించింది. కళ్ళు మూసుకుని ఆమె నుంచి వస్తున్న పరిమళం మీద ధ్యాస పెట్టాడు. అప్పుడే హాల్లోకి వచ్చిన ఫల్గుని, సత్యదేవ్ ఆ దృశ్యం చూసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ముందు అక్కడ జరుగుతున్న దాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు వాళ్ళిద్దరూ. శ్యామ్ బృందలు ఆకర్షణలో పడ్డారేమో అనుకున్నారు. రిలాక్స్ బృంద, కండరాలని వదిలిచేయి, లేకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ మసాజ్ టైంని ఇంకా పొడిగించవలసి వస్తుంది హెచ్చరించాడు శ్యామ్. బృంద చటుక్కున రిలాక్స్ అయింది. గుడ్ గర్ల్ అంటున్నాడు శ్యామ్. అప్పుడు అర్థమైంది వాళ్ళకి అతను ఆమె నొప్పి పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని. అప్పుడే లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ తథాగత్ వాళ్ళని అలా చూసి ముసుముసు నవ్వులు నవ్వుకున్నాడు. కాబోయే భార్యాభర్తలు కాబట్టి అలా చనువుగా ఉన్నారనుకున్నాడు అతను. ఇంతమందికి తాము ఫ్రీ షో ఇస్తున్నారని గమనించని శ్యామ్ తన పని తాను చేసుకుపోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్, నిద్రమత్తుతో అంటూ అతని మీదకి వాలి కళ్ళు మూసుకుంది బృంద. క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది. అతను సోఫా హ్యాండ్ రెస్ట్ మీద ఆనుకుని కళ్ళు మూసుకుని సపోర్ట్ కోసం ఆమె నడుము చుట్టూ తిప్పాడు తన చేతుల్ని. ఒకవేళ లాయర్గా కేసులు రాకపోతే ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు నువ్వు. తండ్రి కంఠం వినగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు శ్యామ్. కానీ లేచే పరిస్థితిలో లేకపోవడం వల్ల ఇబ్బందిగా కదిలాడు. శ్యామ్ మొహం గీసిన కందగడ్డలా అయిపోయింది. సత్యదేవ్ కొడుకు ఇబ్బందికి ముసుముసు నవ్వులు నవ్వుకున్నాడు మీసాల మాటన. అవును, ఇప్పటికే మొదలుపెట్టావా ఏంటి? అంత అనుభవం ఉన్నవాడిలా నిద్రలోకి పంపేశావు. ఓరగా భార్య వైపు చూస్తూ కొడుకుని ఆరా తీశాడు సత్యదేవ్. తండ్రి మీద కోపం మర్చిపోయాడు శ్యామ్. నాన్న ప్లీజ్,
అది ఒక స్నేహపూరితమైన జెస్చర్ అన్నాడు అసహనంగా. ఆ, తెలుస్తోంది అన్నాడు మీసాలు దువ్వుకుంటూ సత్యదేవ్. తల్లివైపు చూశాడు సాయం చేయమన్నట్టుగా శ్యామ్. ఫల్గునికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. బృందకి ఈ సమస్య లేనట్టుగా మంచి నిద్రలో ఉంది. ఇంతలో పక్కన నుంచి ఎవరో చిన్నగా గొంతు సవరించుకోవడంతో అందరూ అటు తిరిగారు. శ్యామ్ తనని తండ్రి ఆట పట్టించడం నుంచి రక్షించడానికి వచ్చినట్టుగా ప్రత్యక్షమైన తథాగత్ని చూసి ఆనందంగా నవ్వాడు. ఇన్స్పెక్టర్ తథాగత్, ఆదివారం పూట కూడా డ్యూటీయేనా? నవ్వుతూ అడిగాడు సత్యదేవ్ అటు నడుస్తూ. అమ్మా, తనని పట్టుకోవా? తల్లిని బ్రతిమాలుకుని ఆమె బృందని పట్టుకోగానే అక్కడి నుంచి తప్పుకున్నాడు శ్యామ్. ఫల్గుని ఆమె తల కింద దిండు అమర్చి ప్రేమగా తలనిమిరింది. శ్యామ్ మాటలు వినిపిస్తున్న దిశగా నడిచాడు. మాదేముంది సార్, ఒంటికాయ సొంటికొమ్మగాళ్ళం. ఆదివారం సోమవారం తేడా ఏముంది అంటున్నాడు నవ్వుతూ తథాగత్. గట్టు, సాయంత్రం క్లబ్కి వెళ్దామా? వచ్చి తన ప్రాణ స్నేహితుడి పక్కన కూలబెడుతూ అడిగాడు శ్యామ్. సరే, 4కి డ్యూటీ అయిపోతుంది. 5కి వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను ఒప్పుకున్నాడు అతను. ఈ మధ్య కొంచెం ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అయితే మంచిది అనుకున్నాడు శ్యామ్. అయినా సెలబ్రేట్ చేసుకోవాలి కదా మనం. పార్టీ తమరిదే ఈసారి అతను డిమాండింగ్గా అనేసరికి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది శ్యామ్కి. పార్టీ దేనికి? వాళ్ళ సంభాషణ నవ్వుతూ వింటున్న సత్యదేవ్ అడిగాడు. అదే నాన్న అనబోతున్న శ్యామ్ మాటలకి అడ్డుపడింది బృంద. అతను తనని అతని ఒళ్ళో నుంచి దింపినప్పుడే లైట్గా మెలకు వచ్చింది ఆమెకి. ఫల్గుని ఆమె తల కింద దిండు పెట్టినప్పుడు పూర్తిగా మెలకు వచ్చేసింది. తథాగత్ కంఠం వినగానే ఏదో ఒకటి తమని ఇరికించే సంభాషణ జరుగుతుందని ఆమె ఊహించింది. అందుకే ఫల్గుని వారిస్తున్న వినకుండా ఇన్స్పెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలని వచ్చింది. దేనికంటారేంటి, మనం ఇప్పుడు ఒకటి కదా నవ్వుతూ అని వెళ్ళి అతని పక్కన కూర్చుంది సున్నితంగా బృంద. సత్యదేవ్ కళ్ళు చిట్లించడం చూసి శ్యామ్ గొంతు తడారిపోయింది. అబద్ధం చెప్పినందుకు తన ఆకు బయట వేసేస్తారు ఇంట్లో. ఆడపిల్ల పరువుతో ఆడుకుంటావా అని తనని దిష్టిబొమ్మ కింద గుమ్మానికి వేళ్లాడగట్టేస్తారు. ఆ సీన్లన్నీ రకరకాల రంగుల్లో కళ్ళ ముందు మెదులుతున్నాయి శ్యామ్కి. అదే, మనం కలిసి కదా ఇప్పుడు సమస్యను పరిష్కరించినది. అదే అంటున్నారు మీ ఫ్రెండ్. మన మధ్య ర్యాపో బాగుందని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ పక్క నుంచి అతని తొడపాగాన్ని గిచ్చుతూ అర్థమయ్యేలా చెప్పింది శ్యామ్కి బృంద. కెవ్వుమని బయటికి రాబోయిన అరుపుని దగ్గు కింద అందులో నుంచి వచ్చిన నవ్వుని కింద మార్చుకోవడానికి నానా ప్రయాస పడ్డాడు శ్యామ్. నిజంగా ఇప్పుడే ఇంత రేప ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో నవ్వుతూ కామెంట్ చేశాడు తథాగత్. బృంద చాలా చురుకైన అమ్మాయి. మనుషుల మనస్తత్వాలు ఇట్టే అర్థం చేసుకుంటుంది. మా కుటుంబ సభ్యురాలులా కలిసిపోయింది అన్నాడు సత్యదేవ్. అప్పుడే ఫల్గుని వచ్చి సత్యదేవ్ పక్కన కూర్చుంది. అదే మంచిదండి, ముందు ముందు ఏ గొడవ రాదు అన్నాడు తథాగత్ తన స్నేహితుడి వైపు చూస్తూ. నిజమే, ఇంటికి వెళ్ళడానికి లేదుగా, ఇదే ఇల్లు అనుకోవాలి నర్మగర్భంగా చెప్పింది బృంద. అక్కడ సంభాషణ 2 విధాలుగా పోతోందని అర్థమవుతూనే ఉంది శ్యామ్కి. మాటలతో ఆడుకునే లాయర్లని మించి సంభాషణని తనకి అనుకూలంగా మలుచుకుంటోంది బృంద. అమాయకంగా కనిపించే అమ్మాయి ఇంత తెలివిగా పరిస్థితిని తనకి అనువుగా మలుచుకోగలుగుతోందంటే ఆమె అమాయకత్వ నటన, ఒక పెద్ద స్థాయిలో ఉన్న కుటుంబంలోకి స్థానం కోసం ప్రయత్నమా? ఆమె తనకి తెలిసిన అమ్మాయిల కన్నా భిన్నమనుకున్నాడు కాదా? కానీ బృంద గురించి అలా ఆలోచించలేకపోయాడు శ్యామ్. మనిషి మాట అబద్ధమవుతుందేమో కానీ కళ్ళు అబద్ధం చెప్పవు. తల్లి అమాయకురాలనుకున్నా తండ్రి కళ్ళు కప్పి మోసం చేయడం అసంభవం. కానీ ఇప్పుడు చేస్తున్నదేంటి? శ్యామ్ ఎటు తేల్చుకోలేకపోయాడు. అతని కళ్ళ ముందు తన ప్రాణ స్నేహితుడు మృతదేహం మెదలగానే చిన్నగా తల విదిలించాడు శ్యామ్. ఇన్నేళ్లైనా ఆ సంఘటన తనని ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. వాడి చావుకి కారణం తను మర్చిపోగలడా? కొంతసేపు మాట్లాడి తథాగత్ సాయంత్రం కలుస్తానని వెళ్ళిపోయాడు. అతడు నిజానికి డ్యూటీలో ఉన్నాడు. అటుగా ఎలానూ వచ్చాడు కాబట్టి శ్యామ్ ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చాడు. అతను వెళ్ళగానే బృంద, శ్యామ్ ఒకేసారి తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. అంకుల్, నేను ఇక బయలుదేరతాను. రాత్రంతా బయట ఉంటే ఇంటి ఓనర్కి సంజాయిషి ఇచ్చుకోవాలి మెల్లగా చెప్పింది బృంద. అప్రయత్నంగానే శ్యామ్కి దూరం జరిగింది. అతనికి ఆమె స్పర్శ దూరం కావడంతో ఏదో లోటుగా అనిపించింది. ఫల్గుని అలా వాళ్ళిద్దరినీ పక్కపక్కన చూడగానే వింత అనుభూతికి లోనయ్యింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కొడుకు పక్కన బృంద ఈడు జోడుగా ఎంత బాగుందో ఇంతవరకు తను గమనించకపోవడం ఆశ్చర్యం అనిపించింది ఆమెకి. ఇద్దరినీ జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది ఫల్గుని. తల్లి మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు తెలియని శ్యామ్
బృంద వెళ్తారని అనడం నచ్చనట్టుగా మొహం చిట్లించాడు. అది అతను కావాలని చేసినది కాదు. అతని ప్రమేయం లేకుండానే వచ్చింది. అది తల్లి కళ్ళబడడం అతని అదృష్టమా దురదృష్టమా కాలమే నిర్ణయించాలి. ఇంకా గాయాలు పూర్తిగా మానకుండా ఎలా వెళ్తావు బృందా? సత్యదేవ్ అడిగాడు. అవి మారడానికి నేను ఇంటికి వెళ్ళడానికి సంబంధం ఏముంది అంకుల్? ఒంటరితనం నాకు అలవాటైపోయింది. నన్ను నేను చూసుకోగలను. నన్ను వెళ్ళనివ్వండి, స్థిరంగా చెప్పింది బృంద. పైకి చాలా స్థిరంగా మాట్లాడుతోంది కానీ లోపల అలజడి ఆమెను కుదిపేస్తోంది. శ్యామ్ స్పర్శ, అతని వెచ్చని ఊపిరి, అతని శరీర దారుఢ్యం ఆమెని పిచ్చిదాన్ని చేసేశాయి. అతని కౌగిలిలో ఒదిగిపోవాలని పిచ్చి కోరిక ఆమెను పట్టి ఊపేసింది. అంతేనా? అతను తనని కూర్చోబెట్టుకున్న విధానం అంతవరకు తను ఎరగని వింత లోకాలకి తీసుకుపోయింది ఆమెని. ఆ లోకం చూడాలనుకుంటే ఏమవుతుందో తనకు తెలుసు. జీవితం కాలి బూడిద మిగులుతుంది. శ్యామ్ మంచివాడే, కానీ తనలాంటి తక్కువ అంతస్తు అమ్మాయి భార్యగా రావడానికి ఇష్టపడతాడని తను అనుకోవడం లేదు. అతని చూపులలో అది స్పష్టంగా తనకు తెలుస్తుంది. వయసు వేడి అతన్ని తన మీదకి ఉసుగొల్పుతోంది. కోడి వయసు వల్ల వచ్చే ఆకర్షణ అది. అంతలోనే తనని నగ్నంగా చూసి కూడా చలించని అతని నిగ్రహాన్ని గుర్తు చేసుకుంది ఆమె మనసు. తను అతని గురించి తప్పుగా ఆలోచిస్తోందేమో కానీ ఒంటరి ఆడపిల్లగా తన భయాలు తనవి. సత్యదేవ్ ఫల్గుణి లాంటి దంపతుల సంతానం అంత నైత్యానికి దిగజారడానికి ఆమె అంతరాత్మ ఘోషిస్తుంటే ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితిలోకి చేరుకుంది బృంద. అతను ఎలాంటి వాడైనా తమ ఇద్దరి దారులు వేరు. తాను అతనికి దూరంగా ఉండడమే ఉత్తమం. ఆమె ప్రాక్టికల్ మైండ్ ఆమెకి సలహా ఇచ్చింది. బృంద ఇక ఆలోచించలేదు. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి నిలబడింది. నేను వెళ్ళాలి అంకల్. రేపు కాలేజ్కి వెళ్ళాలి. పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయి చెప్పింది బృంద. ఫల్గుణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొడుకుని పరీక్షగా చూస్తోంది. సత్యదేవ్ బృందకి నచ్చ చెప్పాలని చూస్తున్నాడు. ఆమె ఒప్పుకోవడం లేదు. పల్లు, నువ్వైనా చెప్పు, భార్యని హెచ్చరించాడు సత్యదేవ్. బృంద, నువ్వు చేసుకోలేవని కాదు, నువ్వు మాలో ఒక దానివి. మేము ఉండగా ఒంటరిగా ఎందుకు అవస్థపడాలి? లాలనగా అడిగింది ఫల్గుణి. తండ్రి కొడుకులిద్దరూ ఆమె వైపు మెచ్చుకున్నట్టుగా చూశారు. బృంద ఒక్క నిమిషం లేనట్టుగా నిస్సహాయంగా చూసింది. అందుకే కదా ఆంటీజీ రాత్రి ఇక్కడికి వచ్చాను. రాత్రి మీరంతా ఎలా చెప్తే అలా విన్నాను. ఇప్పుడు ఓపిక వచ్చింది. ఇక మీ మంచితనం ఉపయోగించుకోదలుచుకోలేదు. ఒప్పించడానికి ప్రయత్నించింది బృంద. అంతలో ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది బృందకి. కెవ్వున అరిచింది. ఫల్గుణి, సత్యదేవ్ కంగారుగా లేచి నిలబడ్డారు సోఫాలో నుంచి. ఇలా చెప్తే గాని వినదు ఈ పెంకిఘటం. అమ్మ, బుజ్జి అని బ్రతిమాలతో చెప్తే తలకెక్కడానికి ఆ ప్లేస్లో ఏమీ లేదన్న విషయం తెలుసుకోమ్మా. ఖాళీ బుర్రలో గుజ్జంతా నిన్న రోడ్డు మీద జారి కారి వరదలై పారి మురికి గుంటలో కలిసిపోయింది. కోపంగా అంటూ తన చేతుల్లోకి ఎత్తుకున్న బృందు వైపు తీక్షణంగా చూశాడు శ్యామ్. ముందు నన్ను కిందికి దించండి. రోషంతో ఎర్రబడిన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అరిచింది బృంద. కుదరదు కామ్గా చెప్పి మెట్లవైపు అడుగులు వేశాడు శ్యామ్. ఆంటీజీ, అంకుల్ కేకలు పెట్టింది బృంద. ఫల్గుణి ఏమీ మాట్లాడలేదు. ఆలోచనలో పడిపోయింది. శ్యామ్, ఆమెకి నచ్చ చెప్పే పద్ధతి అది కాదు. సత్యదేవ్ కొడుకుని వారించబోయాడు. అతను ఆగి బృందతో సహా విసురుగా వాళ్ళ వైపు తిరిగాడు. శ్యామ్ ఏం చెప్పబోతున్నాడు తన తండ్రికి? బృంద అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.